సార్ ఇక్కడ ఇప్పుడు సార్ ఇక్కడ చూసారు కదా రోజు అది ఎజ్రా సార్ ఎంత చేసినా అది మరి ఉమ్, ఉండదు, మరి ఉండదు. ఈ మత పిచ్చితోని సార్ ఎజ్రా సార్ ఇక్కడ చూసారు కదా ఉమ్, ఒక ఫోటో చూడండి. ఇది చాలా విషయాలు ఉమ్, చూపించుకున్నాం ఇంతవరకు. ఉమ్, సార్ ఇంత దారుణంగా ఎట్లా చేస్తున్నారు చూడండి సార్. ఒక ఒరిస్సాలో ఒక పాస్టర్ ను ఆ భయపెట్టి బెదిరించి కట్టేసి ఆ విధంగా జై శ్రీరామ్ అనుమని ఏ విధంగా అది చూసారు కదా సార్ మీరు ఫోటో ఇంతకుముందు ఎజ్రా సార్. ఉమ్. ఎంత చూశారండి. భయంకరంగా ఒక రాక్షసులాగా ప్రవర్తిస్తున్నారు సార్. ఇది ఎంత దారుణం సార్ ఇది పరిస్థితి. ఇందాక ఒక సిసి ఛానల్లో మరి ఆమె పేరు ఇంటి పేరు పొళ్ళు ఏం తెలియదు కానీ పొళ్ళు పార్వతి అంటారు ఆమెని. ఆ పొళ్ళు పార్వతి వచ్చి చాలేమన్నా నంద్యాలలో సేవకుడు ఒక అమ్మాయిని ఇట్లా చేశాడు, మీ పాస్టర్లు అందరూ అంతేనా, పాస్టర్లు చెడిపోయారని మాట్లాడుతున్నాడు. ఆ పొళ్ళ పార్వతి మరి ఇంటి పేరు పొళ్ళు లేదా ఆమె పొళ్ళు నేను అంటాను నాకు తెలియదు కానీ కింద వాడు కామెంట్ పెట్టాడు యేసుపాల్ గారు, సార్ ఈ పొళ్ళు పార్వతికి ఈ రోజు రికార్డింగ్ డాన్స్, ఈ పొళ్ళు పార్వతికి ఈ రోజు రికార్డింగ్ డాన్స్ లేదా, ఈ పొళ్ళు పార్వతికి ఈ రోజు రికార్డింగ్ డాన్స్ లేదా అని కామెంట్ పెట్టాడు. అదే, అదే, అదే. ఆ? ఆ పళ్ళు పార్వతి రికార్డ్ డాన్సర్ అది. అదే ఇవాళ రికార్డింగ్ డాన్స్ లేదా అని తెలవాయింది. ఆ, ఆయన ఆ పొళ్ళు పర్వతం ఎవరు చూస్తారు సార్ రికార్డింగ్ డాన్స్, అతను పెట్టాడు కామెంట్స్ పెట్టాడు. అది అవునవును. నిజం అట్లాగే తెలియదు అనుకున్నా సార్. ఇది తెలియదు. నేను మరి రికార్డింగ్ యామ్స్ పబ్లిక్ లో మరి ఇట్లా చేస్తుంటే ఎవరు తెలియదు కావచ్చు అనుకుంది పాపం ఆమె. ఆ, ఇక మన వాళ్ళు ఎవరో తీసుకొని మొత్తం ఆమె వీడియోలు అన్ని పెడుతుంటారు. ఆమె ఎట్లా తన ఎలా చూపిస్తుంది ఎట్లా అనేది కూడా అంతా పెడుతున్నారు కదా ఆ ఆ, డాన్స్ చేసుకుంటా. ఆయన ఇవన్నీ కామెంట్ పెట్టాడు సార్, చూసేసరికి ఈ పొళ్ళు పర్వతికి ఈ రోజు రికార్డింగ్ డాన్స్ లేదా. వీళ్ళందరూ వచ్చి ధర్మాన్ని ధరిస్తారు సార్ వీళ్ళు. అప్పుడు నేను మాట అడుగుదాం అనుకున్నా. హైదరాబాద్ లో పూజారి ఒక ఆ, భక్తులను చంపాడు, మరి దేశంలో పూజారులు అందరూ చంపటమేనా ఆ లెక్కన ఆ, వస్తే. ఆయన అవునవును. మళ్ళీ సీసీ ఒక క్వశ్చన్ అడిగాడు, అందరిలో ఉన్నారండి ఐందోలో కూడా ఇట్లా ఉన్నారంటే, మరి ఐందోలో పూజారులు చేయలేదు కదండి అంటే, పూజారులు చేస్తేనే రేపు, భక్తులు చేస్తే రేపు కదా. అదే అదే ఒక అది దేవుని సార్. సేవకుడు ఆ విధంగా పేడ తినిపిస్తున్నారంటే ఈ ఫోటో నరేంద్ర సార్ మోడీకి పంపించాలి సార్. ఈ ఫోటో రిపబ్లిక్ డే రోజు ప్రపంచానికి ఈ ఫోటో చూపిస్తే ప్రపంచ దేశాలు ఏముంటాయండి భారతదేశాన్ని. అవును అవును సార్. ఆల్రెడీ మీడియా మొత్తం అదే ఒక వెళ్ళిపోతుంది కదా సార్. ఆగే కదా సార్. ఈ రోజు మీడియా చాలా ఫాస్ట్ అదే ఉంది కదా కదా సార్. సార్, ఇప్పుడు అదే ఒక హిందువుని అట్లా పూజారిని అట్లా పేడ తినిపిస్తే క్రైస్తవులు ఇది దేశం ఏది వరకల్లా. ఈ గుణం అయిపోయేది. మరి అది కాబట్టి నో ఈక్వాలిటీ. అవును సార్. అవునవును. భారతదేశ స్వతంత్ర దేశంలో గణతంత్ర దేశంలో లౌకిక రాజ్యం కాదు, అవునవును సార్. అదే అదే బాధ కలిగి పెట్టినా సార్. బలరాజ్యం. అదే బాధ కలిగి లైవ్ పెట్టాల్సి వచ్చింది సార్. ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నామే. ఒక స్వేచ్ఛ స్వతంత్ర భారతం మన భారతదేశము. మనిషికి నచ్చిన మతాన్ని పాటించుకోవచ్చు, దేవుని నమ్ముకోవచ్చు, అతను నమ్మిన దేవుని ప్రకటించుకోవచ్చు అనే 25వ ఆర్టికల్ ఇవన్నీ ఉన్నా గానీ, చట్టము పోలీసులు ఇవన్నీ గవర్నమెంట్ ఉన్నా గానీ, ఇంత దారుణాలు మనం చూస్తున్నామే. ఇంత మరి ఎటుపోతుంది మన లౌకిక రాజ్యము, ఈ గణతంత్ర రాజ్యము అనే బాధ కొద్దిగా పెట్టడం జరిగింది సార్ ఈ రోజు. ఇది చాలా బాధ కలిగిన విషయం గాంధీ సార్ ఒక ఇదంతా మాట కూడా. అన్నాడు, అవును గాంధీ సార్. ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే అర్ధరాత్రి ఒక స్త్రీ ఒంటరిగా దేశంలో తిరిగినప్పుడే మనకు నిజమైన స్వతంత్రం అన్నాడు. అవును సార్. అవును. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంకో మాట అన్నాడు, ఉమ్. సమానత్వం కలిగి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ మనిషిగా జీవించి సమానత్వంగా బతికే దేశం వైపు నా దేశాన్ని ప్రయాణించు దేవుడా అన్నాడు. ఉమ్. స్వేచ్ఛ సమానత్వాలు కలిగి సంతోషంగా ఆనందంగా ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ సమానత్వం ఉండే దేశం వైపు సమానత్వం ఉండే వైపు నా దేశాన్ని ప్రయాణింపజే తండ్రి అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. అవును సార్. అవును. మరి వాళ్ళు ఏ దృష్టితో అన్నారు, ఏ ఆలోచన అన్నారో నాకు తెలియదు కానీ స్వతంత్ర భారతదేశంలో 77 సంవత్సరాలు అయింది. ఒక దేవుని సేవకుడు ఆ విధంగా కట్టేసి నోట్లో పేడ పెడుతున్నా కూడా ఆ కాషాయ వస్త్రాలు వేసుకున్న వారు ఇంకా సేవకులను చంపాలి, ఇంకా జావలు దన్నాలి, ఇంకా జావలు తిట్టాలంటే ఏ రకమైన వైఖరి అవలంబిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అదే సార్. అదే ఎంత బాధ కలిగించే విషయం సార్ అది. కనీసం ఒక సాటి మనిషిని మనిషిగా చూడలేని ఇంత మూర్ఖత్వం నిజంగా మనుషులు ఒక పైశాచిక ఆనందము చూస్తే ఎంత కోపం వస్తుంది, బాధ కలుగుతుంది సార్ ఈ విషయాలు. మొన్న ఒక ఆయన కత్తులు బహుమతులకు ఇచ్చాడు సార్. కత్తుల్ని కత్తి అవునవును. పట్టుకుంటేనే ఢిల్లీలో. ఒక సామాన్యుడు కత్తి పట్టుకుంటే కేసు, కత్తుల్ని బహుమతికి ఇచ్చాడండి. అవునవును సార్. తలవార్స్. ఉమ్, అవునవును. ఉమ్. అంటే ఇక వాడు చెప్పేది ఏంటంటే వాటలుగా మిగతా వాళ్ళందరినీ భారతదేశంలో మిగతా వాళ్ళు చచ్చిపోండి లేదా చంపేస్తాము. అది చివరికి సార్ ఆర్మీ ఓకే సార్. ఆఫీసర్ కూడా నేను దేవుడు నమ్ముకున్నానండి నేను రానన్నప్పుడు అతను డిస్మిస్ చేశారు. అవును సార్. ఇంకొకటి సార్, ఈ మధ్యకాలంలో మనం చూసాం కదా,
ఒక ఆర్మీలో ఉన్న వ్యక్తి నేను మరి నా క్రైస్తవ ఆచారం పద్ధతి ప్రకారం నేను తీసుకోను, నేను అలా పాల్గొనను దాంట్లో మిలిటరీ వారు చేసే దాంట్లో అంటే, మరి మత స్వేచ్ఛ కలిగిన భారతదేశం, లౌకిక రాజ్యం కలిగిన భారతదేశంలో ఆ స్వేచ్ఛ కూడా అక్కడ లేకుండా మీరు చేయాల్సిందే అని, లేకపోతే ఉద్యోగంలోకి వెళ్ళి తీసి పడేయాల్సిందే. తీసేసినారు, రాజీనామా చేసినాడు, వెళ్ళిపోయినాడు. ఇది ఎంత బాధ కలిగించే విషయం సార్? ఇది లౌకిక రాజ్యం అంటారా, ఏమంటారు సార్ అది? అంటే ఒక మనిషికి తన నమ్మిన సిద్ధాంతం ప్రకారము నేను ఇంకో దాంట్లో పాల్గొనను అని చెప్పడం కూడా తప్పేనా అక్కడ? అంటే ఇది నియంతృత్వం అంటారా, ఏమంటారు సార్ అది? ఇది ఇది ఇక్కడ ఈ బాధ కలిగే సంఘటనలు ఇలాంటివి. రాజు సార్ ఏమంటారు? ఎదురా సార్ సైలెంట్ అయినారు. మీ వాయిస్ నాకు మీ వాయిస్ వినపడలేదండి. అయ్యో, నా మాట రావట్లేదు సార్. రాజు సార్ గారు మీ నెట్ ప్రాబ్లం ఉన్నది చూడండి. నా మాట వస్తలే సార్? ఇప్పుడే నాకు వచ్చింది. వస్తుంది, నాకు వస్తుంది. సార్ మీ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందేమో సార్. ఇక్కడ ఒక లేదండి, మిలిటరీలో ఇప్పుడే వచ్చింది. ఓకే సార్. మిలిటరీలో ఒక వ్యక్తి తన హిందూ ఆచారాలు పాటించలేదని ఆ మిలిటరీని, ఒక దేశానికి కాపాడదానికి వెళ్ళిన వ్యక్తిని జాబ్ లో లేకుండా చేసినారు. అది సుప్రీం కోర్టు కూడా సమర్థించినది. మీ మాట పోయినట్టు ఇప్పుడే వచ్చింది. ఎంత బాధ కలిగించే విషయం సార్? ఎంత బాధ కలిగించే విషయం సార్? మిలిటరీలో ఉన్న వ్యక్తి కూడా అలా వాళ్ళ పద్ధతి పాటించకపోతే తీసేయడం జాబ్లోకి వెళ్ళి. ఇక మత స్వాతంత్రం ఎక్కడ ఉపయోగపడుతుంది సార్ అది? మీరు రైట్స్ గురించి మాట్లాడితే ఆ రైట్ వాళ్ళకి అనుకూలం అయితేనే ఉపయోగం ఉంటుంది, లేకపోతే మిమ్మల్ని పీకేస్తారండి. అదే సార్, అదే ఇది చాలా బాధగలించే విషయం. భారత ప్రధానమంత్రిని ఎవరు ప్రశ్నిస్తారండి? ఎవరు మాట్లాడతాడని మళ్ళీ మౌనంగా ఉంటాడు. ఎవరితో మాట్లాడు. హోంశాఖ మంత్రిని ఎవరు మాట్లాడతాడండి అని మళ్ళీ మౌనంగా ఉంటాడు. మీ గొంతు వాగి మీ గొంతు నిప్పొట్టాల్సిందే. ఇంకెక్కువ అయితేనేమో పోలీసులు వస్తారు, లాఠీ చార్జీ జులిపిస్తారు. అవును సార్, అవును. యశ్పాల్ గారు, ఇంకో మాట్లాడితే శాంతి భద్రతలో, ఇంకెక్కువ మాట్లాడితే ఎన్కౌంటర్లో. సామాన్యుడు గోడు ఎవరు కనపడిద్ది అంటున్నా నేను. సామాన్యుడు గోడు ఎవరు కనపడిద్ది? అవునవును సార్, అవును. ఇది చాలా బాధ కలిగించే విషయాలు సార్. ఇది మరి ఇక్కడ ఏంటంటే సార్, రాజు సార్ ఒక మాట మంచి విషయాలు చెప్పారు ఇదివరదాకా. ఆత్మరక్షణ కోసం మనము గాని, మన సంఘం గాని, మన సంఘం మీద కానీ, సేవకుల మీద కానీ దాడి అయ్యేటప్పుడు, దాడి చేయడానికి వస్తున్నప్పుడు మాత్రం మనల్ని రక్షించుకోవడానికి అవసరం అనుకుంటే ఎదురు దాడి చేసినా తప్పు లేదు, అలా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు అనే విషయాలు కూడా మాట్లాడారు. మరి మనం కూడా మతోన్మాదాలు ఏ విధంగా ఎదుర్కొంటే బాగుంటది, మన చర్చి వరకు వస్తే, మన వరకు వస్తే అనేది కూడా మీ యొక్క అభిప్రాయం కూడా చెప్పండి సార్. కొన్ని సంఘటనలు చూసారు కదా, చర్చిలోకి వెళ్ళి దాడులు చేయడం, చర్చి ముంగటికి వెళ్ళి వాళ్ళను కొట్టడం కానీ, ఇవన్నీ కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం సమాజంలో. ఇలాంటి వాటి మీద మీరు ఎట్లా అంటారు సార్? మన సంఘానికి ఏం బోధించాలి? ఖచ్చితంగా ఒక వ్యక్తి కొడుతున్నాడు అంటే ఆ బాధ భరించలేక మనం అడ్డం తిరుగుతాం. అది మనం చేయటం కాదు, మన మైండే మనకు ఆదేశం ఇచ్చింది. యశ్పాల్ గారు, అదే సార్, అదే. ఇప్పుడు మిమ్మల్ని సరిచాను అనుకోండి, మీరేం చేస్తారు? బాధపడతాం, వెంటనే రియాక్ట్ అవుతాం. చేత కాకపోతే కాదండి, చేత కాకపోతేనే పరిగెత్తారు, చేత ఇప్పుడు జరుగుతారు. అంతేగా? అంతేగా సార్? అంటే అన్ని ఒక రకంగా యశ్పాల్ గారు, రాజు గారు చెప్పింది 100% వాస్తవమే, కానీ అన్ని ఒక రకంగా ఉండవులేండి. అన్ని సిచ్యువేషన్ ఒక రకంగా ఉండవు. ఓకే సార్, ఉండవు. కానీ నేను ఎందుకు ఆ మాట అన్నా అంటే, పాకిస్తాన్ లో ఒక దేవుని సేవకుడికి సెక్యూరిటీ ఇస్తారండి. ఆ సేవకుడు ప్రకటిస్తున్నప్పుడు AK-47 గన్ ఉంటదండి ఆ పక్క వేరే వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఆ సేవకుని ఖచ్చితంగా చంపేస్తారు ఆ AK-47 గన్ లేకపోతే, ఆ ప్రొటెక్షన్ లేకపోతే. రాజు గారు తెలుసు, పంజాబ్ లో రైతులకి ప్రొటెక్షన్ ఇస్తారండి మిలిటరీస్. ఎందుకంటే ఆ పంజాబ్ లో కనుక ఆ విధంగా ప్రొటెక్షన్స్ అయిపోతే ఆ రైతులు చంపేస్తారు పాకిస్తాన్ వాళ్ళు. ఖచ్చితంగా ప్రొటెక్షన్ చెప్పుకోవటానండి మందిరాల్లో కూడా యవనస్తులకి. కొంచెం రాజు గారిని వీటిలో పెట్టండి. మన సంఘాల్లో మనం చెప్పుకోవటం అమ్మా, దాడులు చూపించి వాళ్ళకి నేర్పి కొంచెం ప్రొటెక్షన్స్ గా ఉండండి, కలిసిమెలిసి ఉండండి. ఎవరు వచ్చినా కూడా కొంచెం శాంతిగా ఎదుర్కోండి, కొంచెం ఆపండి. అని మనం తెలియపరచుకోవటమేనండి. అది ఆ విధంగా ఏంటంటే మన సంఘాన్ని మనం కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. రెడీ అండి, రెడీ. యవనస్తుల్ని ఒక 10-20 మందిని, స్త్రీలని ఆ సేవకుడు కొంచెం అలర్ట్ గా ఉంటాం. దాడి వస్తే ఎలా తప్పించి, ఎందుకంటే దేవుడే ఆయనే తప్పించుకొని పోయాడు. మీరు తప్పించుకొని మీ పాముల్లో వేగం కలిగి, పాములాగా పరిశుద్ధ కలిగి ఉన్నాడు, వేగం ఉండాలి. కాబట్టి మనం కూడా వేగంలాగా ప్రవర్తించాలి. ఎవరిని అటాక్ అవుతున్నాడు బయట, కొంచెం అనుమానం వచ్చినప్పుడు బయట 2-3 పెట్టి కొంచెం పైకి ఇంటిమేషన్ ఇవ్వటం, ఆ సేవకుడు కొంచెం పక్క వెళ్ళటం, ఆడవాళ్ళని కొంచెం ముందు పెట్టడం,
ఆడవాళ్ళని కొంచెం ముందు పెట్టడం సార్ వాళ్ళు ప్రొటెక్షన్ అవసరం వాళ్ళు ఆడామొగ ఏం చూడట్లేదు సార్, వాళ్ళు నిజంగా దారుణము. ఈ మతోన్మాదులకు ఏంటంటేనేమో ఫస్ట్ స్టెప్ సువార్త ప్రకటించొద్దన్నారండి. సేవకులు ఏం చేశారు, పద్దాయికి మాకు వాళ్ళ వల్ల కాక సంఘాల్లో వాక్యం చెప్పుకుని సంఘాలను పడ్డారు. రెండోది. మూడోది ఏంటంటే కొడుతున్నారండి. 4 తీసేయమంటారు, శిక్షలు తీసేయమంటారు, 4 స్టెప్ శిక్షలు తీసేయమంటారు. ఈ సువార్త చేయొద్దన్నప్పుడే ఎదుర్కొంటే వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు కాదు, అప్పుడేం చేయలేకపోయారు. రెండోది ఇక చర్చకు వచ్చినప్పుడు కూర్చుంటే చర్చకు వచ్చినప్పుడు కూర్చుంటే సువార్త చేయొద్దన్నంత మాత్రాన ఎవరు ఆగట్లేదు, జరుగుతుంది సువార్త. ఎక్కడో కొన్ని చాలా కొద్దిగా డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు, చీడపురుగులు. అక్కడ మనం చేస్తున్నారు. ఇప్పటికీ సువార్త చేసే వాళ్ళ సలహా ఏంటంటే ఖచ్చితంగా మీరు దయచేసి మరి సువార్త చేసే వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకెళ్ళండి. అదే మీకు ప్రొటెక్షన్ కూడా చూసుకోండి. అదే విధంగా మీ పక్కన మీ దగ్గర యూత్ ని కూడా వెంబడ పెట్టుకోవాలి. అవసరం అనుకుంటే వాళ్ళు దాడి చేస్తే ఎదురు దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగం మనకు అనిపించింది. సువార్తకి వెళ్ళేటప్పుడు 1000 మందో 2000 మందో మనం శాంతియుతంగా వెళ్తున్నప్పుడు ఏదైనా 10 మంది వచ్చినప్పుడు వాళ్ళని తిరగబడి కొట్టడం కాదు, కొంచెం ప్రొటెక్షన్ చేయడానికి. అయ్యా కొంచెం ఆగయ్యా, మా పని మేము చేసుకుని వెళ్తున్నాము. ఎందుకంటేనండి 3 పేటల తాడు త్వరగా తెగదని ఒక 100 మంది యవనస్తులు ఉన్నారు, ఒకరిద్దరు రారు కబుక్కరు. ఎందుకంటే వాళ్ళు తిరగబడతారేమో. యవనస్తులు ఎవరో మన ఈ మధ్య ఒక సేవకుడు సేవ చేసుకుంటూ పోతున్నాడు, కుర్రోడు వచ్చాడు సార్. చూశాడు లాగించి బాధ్యత కింద డాములు పడ్డాడు, కింద అడ్డగించేవాడు. ఆ సేవకుడు చూసి ఉండలేక ఒక సరుపు జరిచాడండి. ఒక సరుపు జరగని డాములు కింద పడ్డాడు. కింద పడి ఇక వాయో బామ్మ తిరగబడుతున్నాడు. ఇక కొంతమంది ఏం చేశారు, ఆపి ఆ సేవకుని పక్క తీసుకెళ్లి మనకు వద్దులేని వెళ్ళిపోయారు అనమాట. అని ఎవరొకరు ఎవరు కోదారులు ఉంటారు కదా సార్. ఇప్పుడు అందరు క్రైస్తవ నామకార్థులు ఉంటారు కదా సార్. ఇప్పుడు క్రైస్తవులో కొంచెం నామకార్థులు ఉంటారు, యేసుక్రీస్తు అంటే ఇష్టమే, కానీ వాళ్ళకి ఈ బైబిల్ తెలీదు.